ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో మరి క్యాలెండర్ వాగ్దానం మనకిస్తూ వచ్చినాడు. వాగ్దానం చదువుకుంటాము. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథం 55 అధ్యాయము, యెషయా గ్రంథం 55 అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 55 అధ్యాయం 3వ వచనము చదువుతాం మనము. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఈ వాగ్దానం గురించి మనం కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. దేవుడు మనం సాయం చేయను గాక. ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మరి ఇదే 3వ వచనములో తర్వాత చెప్తూ వచ్చినాడు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. తర్వాత అంటున్నాడు, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదని అంటున్నాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను చూపుదను. మనం గమనించినట్లయితే మరి ఇక్కడ మరి నిబంధన గురించి మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు యొక్క చరిత్రలో మనం చూస్తే వారు దేవునితో చేసుకున్నటువంటి నిబంధన వారికి ప్రారంభించబడుతూ వచ్చింది. కానీ వారు తేటగా మరి నమ్మకముగా అనేటువంటి పేరుతోటి వీరు ఆ ఆజ్ఞను అనుసరించలేకపోతూ వచ్చినారు. లేకపోతే ఆ నిబంధన క్రింద వాళ్ళు మరి నిబంధన అనుసరించి జీవించలేకుండా ఉంటూ వచ్చినారు. ఇశ్రాయేలు ప్రజల గురించి మనం గమనించినప్పుడు అయితే మనం దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు మరి నిబంధనల గురించి కూడా మనం గమనించినప్పుడు మరి కొన్ని నిబంధనల గురించి చూస్తాం. దేవుడు మరి దేవుని యొక్క వాక్యములో ఆయన చేసినటువంటి నిబంధనలు మనం గమనించినట్లయితే ఆది కాండములో మనం గమనించినప్పుడు ఆది కాండం మొదటగా మరి ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనములో మరి దేవుడు ఆదాముతోటి ఒక నిబంధన చేస్తూ వచ్చినాడు. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే రెండవదిగా మరి ఆది కాండంలోనే 9వ అధ్యాయం 15వ వచనములో మరి నోవాహుతో చేస్తూ వచ్చినాడు. దేవుడు ఒక నిబంధన నోవాహుతో చేస్తూ వచ్చినాడు. చదువుతా మాట ఆది కాండము 9వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. ప్రీతిగా దేవుడు మరి నోవాహుతో కూడా నిబంధన చేసినట్టు మనము గమనించగలుగుతూ వస్తుంటున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే మరి ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవుడు మోషేతో ఒక నిబంధన చేసినాడు. మోషేతో నిబంధన చేస్తూ వచ్చినాడు. అయితే మనం గమనించినప్పుడు దేవుడు మరి మన పితరులతోటి భక్తులతోటి ఎన్నో నిబంధనలు చేస్తూ వచ్చినాడు. మరి 2వ సమూయేలు గ్రంథములు కూడా గమనించినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో 12-13 వచనాలు చూసినప్పుడు అక్కడ దావీదుతో దేవుడు నిబంధన చేస్తూ వచ్చినాడు. మరి తర్వాత గమనించినప్పుడు మరి 4వదిగా మనం గమనిస్తే మరి దావీదు కీర్తనలు కూడా 2వ అధ్యాయము మరి 7-9 వచనాల్లో చూసినప్పుడు యేసు ప్రభువులో ఈ యొక్క నిబంధన మనం నెరవేర్చినట్లు మనము చూస్తుంటున్నాం. అయితే మనం గమనించినప్పుడు ఇంకా ఆది కాండంలోనే మరి 12వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఉన్నది. తర్వాత ఆది కాండము 17వ అధ్యాయము 5-7 వచనాల్లో దేవుడు మరి అబ్రహాముతోటి ఈ నిబంధన చేస్తూ వచ్చినాడు. అబ్రహాముతోటి నిబంధన మార్చవుతాము. ఆది కాండము 17వ అధ్యాయము 7వ వచనం. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచేదను. రీతిగా దేవుడు మరి అబ్రహాంతో కూడా ఈ నిబంధన చేసినట్టు మనము గమనిస్తూ వస్తుంటున్నాం. రీతిగా మనకి ఇచ్చినటువంటి యొక్క భాగము మరి ఇతను వాగ్దానము మనం గమనించినప్పుడు మరి ఒకసారి యెషయా గ్రంథము 55 అధ్యాయము మరి ఇక్కడ చెప్తూ వచ్చినాడు 3వ వచనములో. ఈ 3వ వచనం చదువుకున్నప్పుడు మొత్తము చెవియొగ్గి నా ఎదుకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను,
దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును. ఇది మా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్నది. యెషయా 55:3లో చెవియొగ్గి నా యొద్దకు రండి అంటున్నాడు. చెవియొగ్గి నా యొద్దకు రండి. మనం మత్తయి సువార్తను చూసినప్పుడు ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి పిలుస్తుంటున్నాడు. అదిగా మరి గమనించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, మీరు వినని ఎడల మీరు బ్రతుకుదురు, మీరు వినని ఎడల మీరు బ్రతుకుదురు. అదిగా మనం దేవుని యొక్క మాట వినటం వలన బ్రతికే వారం ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం వినటం వలన, దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. దేవుని యొక్క మాట వినటం వలన మనం బ్రతికే వారం ఉంటున్నాం. ఆ తర్వాత అంటున్నాడు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. తర్వాత దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అంటున్నాడు. అదిగా దేవుడు దావీదునకు శాశ్వత కృపను చూపించడమే కాకుండా దావీదుతో కూడా దేవుడు నిబంధన చేసినట్టు మనము చూస్తూ వచ్చినాం. అయితే మనం చూస్తూ వచ్చినాము. మొదటగా ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాముతో నిబంధన చేసినాడు. తర్వాత 9వ అధ్యాయంలో ఆదికాండము నోవాహుతో నిబంధన చేస్తూ వచ్చినాడు. ఆదికాండం 12వ అధ్యాయము, తర్వాత 17వ అధ్యాయంలో మరి అబ్రహాముతో నిబంధన చేస్తూ వచ్చినాడు. తర్వాత మనం చూస్తూ వచ్చినాము ద్వితీయోపదేశకాండము మరి 18వ అధ్యాయం 16వ వచనంలో మోషేతో చేస్తూ వచ్చినాడు. చివరిగా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12, 13 వచనాల్లో దేవుడు మరి దావీదుతోటి మరి నిబంధన చేసినట్లు మనము చూడగలుగుతూ వస్తుంటున్నాం. మా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినాడు. మరి మనతో కూడా దేవుడు నిబంధన చేయనంటున్నాడు. అయితే చెవియగా ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞను అనుసరించినప్పుడు దేవుడు మనతో కూడా నిబంధన చేసేవాడు ఉంటాడు. కొద్దిగా దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.